పబ్లిక్ ప్లేసెస్లోను ఆఫీసెస్లోను సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య గ్యాస్ ప్రాబ్లం. దీన్ని మెడికల్ టర్మ్స్లో ఫ్లక్చులెన్స్ అంటారు. అసలు మనకి గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనం ఎప్పుడన్నా భోజనం చేసినప్పుడు కానీ నీళ్లు తాగినప్పుడు కానీ కొంత గాలిని మింగేస్తూ ఉంటాం. అదే మనకి తేనుపు రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకో విధంగా ఏంటంటే మనకి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాకపోయినా సరే అది మన కడుపులో ఎక్కువసేపు ఉండి పులిసి అది గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. అది మనం కింద నుంచి వదిలేస్తూ ఉంటాం. అసలు ఈ గ్యాస్ ప్రాబ్లంకి మెయిన్ రూట్ కాజ్ చూసుకుంటే కాన్స్టిపేషన్. అంటే మనకి మోషన్ సరిగ్గా అవ్వకపోయినా లేదా ఫుడ్ని అవసరానికన్నా ఎక్కువ తీసుకున్నా లేదా ఫుడ్ని రాంగ్ కాంబినేషన్స్లో తీసుకున్నా ఈ గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫామ్ అయిన గ్యాస్ మనకి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక మన పొట్టలో చాలా ఉబ్బరంగాను అలాగే బ్లోటింగ్గాను చాలా అనీజీగా ఉంటుంది. సో ఈ గ్యాస్ని తగ్గించుకోవడానికి మనం చేయాల్సిందల్లా ఫస్ట్ ఫిక్స్ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మన బాడీలో ఈ గ్యాస్ ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ని కరెక్ట్ చేసుకోవాలి. అసలు మనం ఎప్పుడు తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఎన్ని గంటలు నిద్ర ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. మనం భోజనం చేసేటప్పుడు ఎప్పుడు బాగా నెమ్మదిగా అలాగే నమిలి తినడం నేర్చుకోండి. అసలు గ్యాస్ తగ్గడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. అలాగే భోజనం ఎప్పుడు కూడా మనం 75% మాత్రమే తిని 25% ఎప్పుడు కడుపు ఖాళీగా ఉంచుకోవాలి. దీనివలన డైజెషన్ అనేది చాలా బెటర్గా అవుతుంది. అలాగే బాడీలో కూడా గ్యాస్ ఫామ్ అవ్వదు. మనం భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో నీళ్లు ఎక్కువ తాగకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఆహారం తిన్నప్పుడు ఈ ఆహారంతో పాటు ఎక్కువ నీళ్లు కలిసి మన పొట్టలో ఎక్కువసేపు ఉండి పులిసి అవి గ్యాస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అసలు మీరు ఆహారం బాగా నమిలి తింటే నీళ్ళు తాగాల్సిన అవసరమే లేదు. అసలు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ బిర్యానీలు జంక్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోవడం. మామూలుగానే అవి చాలా హెవీగా ఉంటాయి. దాంతోపాటు ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల అది డైజెషన్ని స్లో డౌన్ చేసేస్తుంది. మన పొట్టలో ఎక్కువసేపు ఉండి ఇవి గ్యాసెస్ని రిలీజ్ చేయడానికి మెయిన్ కారణం కావచ్చు. ఇప్పుడు గ్యాస్ని న్యాచురల్గా తగ్గించుకునే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి చూసుకుందాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేది మనకి వాము అంటే అజ్వైన్. ఈ అజ్వైన్ అనేది మనకి గ్యాస్ తగ్గించడంలో చాలా ఇన్స్టెంట్గా పనిచేస్తుంది. రోజు ఉదయాన్నే కొంచెం అజ్వైన్ వాటర్ తీసుకోండి. అలాగే కొంచెం హెవీ మీల్స్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇండైజెషన్గా లేదా గ్యాస్ అనిపిస్తే కనుక 1 కప్ వాటర్లో అజ్వైన్ వేసి దాన్ని బాగా మరిగించి ఆ వాటర్ తీసుకోండి. మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి మజ్జిగ అంటే బటర్ మిల్క్. భోజనం చేసిన తర్వాత పల్చటి మజ్జిగలో కొంచెం వేయించిన జీరా పౌడర్ వేసి తాగితే ఇది ఒక మంచి ప్రోబయాటిక్గా యూజ్ అవుతుంది. అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. గ్యాస్ని తగ్గించడానికి మనకి ఎక్సలెంట్గా యూజ్ అయ్యే ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే జింజర్. ఈ జింజర్లో మనకి డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఉండే జింజరాల్ అనే కాంపౌండ్ మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే గ్యాస్ని కూడా రిలీవ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే భోజనం చేసిన తర్వాత కొంచెం జింజర్ టీ తీసుకోండి. అది డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మీ సాలెడ్స్లోను సూప్స్లోను కూడా ఎక్కువ జింజర్ యూస్ చేయండి.